బాగమ్మర్పేటలో గతంలో పెద్ద చెరువు ఉండేది. స్థానికులకు ఆ చెరువు నిత్యం ఆహ్లాదాన్ని పంచేది. అందులో పిల్లలు నిత్యం జలకాలాడుతూ ఆనందంగా గడిపేవారు. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఆడబిడ్డలంతా అక్కడ చేరి ఆనందంగా బతుకమ్మ ఆడేవారు. ఆ చెరువులోనే బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయినాలిచ్చి పుచ్చుకునేవారు. అలా దానికి బతుకమ్మ కుంట అనే పేరు వచ్చింది. కానీ కాలక్రమంలో ఆ బతుకమ్మ కుంట పైన కబ్జాదారుల కన్ను పడింది. కుంట స్థానంలో బిల్డింగులు వెలిశాయి. 14 ఎకరాల్లోని చెరువు 5 ఎకరాలను కోల్పోయి కుంటలా మారింది. మిగిలిన ఆ స్థలంలో కూడా కబ్జాదారులు వెహికల్స్ పార్క్ చేసుకునేవారు, చెత్తను పడేసేవారు. ఈ దుస్థితిని గమనించిన హైడ్రా వెనువెంటనే రంగంలోకి దిగింది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొని 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 ఎకరాలకు పైగా ఖాళీ స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉన్న ఎక్స్కవేటర్లతో తవ్వగా మీటర్ లోతులోనే నీళ్లు ఉబ్బికి వచ్చాయి. దీంతో వెంటనే దాదాపు 7.15 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టింది. కళ తప్పిన బతుకమ్మ కుంటను సజీవంగా మార్చింది. పిక్నిక్ స్పాట్ గా తీర్చిదిద్దింది. చిన్నపిల్లలు ఆడేందుకు ఆట స్థలం, వృద్ధులు సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేసింది. చుట్టూ మెట్లతో ఒక కాంక్రీట్ గోడ కూడా కట్టింది. ప్రస్తుతం వర్షాలతో కుంటలో నిండుగా నీరు చేరి జలకరణ సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ కుంటను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. నీటితో కళకళలాడుతున్న బతుకమ్మ కుంట వద్ద బాగమ్మర్పేట ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకోనున్నారు. కబ్జాదారుల కోరల్లో చిక్కి కళతప్పిన బతుకమ్మ కుంటకు జీవం పోసిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ హైడ్రాతో పాటు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.